కానీ కొంటే మనము వినియోగదారుడు అవుతాం. వినియోగదారుడు అవుతానే మనకు కొన్ని రైట్స్ వస్తాయి. అయితే ఆ రైట్స్ను మనం తెలుసుకొని తద్వారా ఆ రైట్స్ను పొందడానికి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. పేరెంట్స్ కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు, మీరు తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రతిరోజు మనం అందరం ప్రతిరోజు వినియోగదారులు అంటే ఏ వస్తువునో ఏ సేవనో ప్రతిరోజు కొనుక్కుంటూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వస్తువులన్నా కొంటాం, సేవలన్నా కొంటాం. కొన్న తర్వాత బిల్లు తీసుకోవడం మర్చిపోకూడదు. అలా బిల్లు తీసుకుంటే మనకు రైట్ వస్తుంది. తద్వారా మనము మనకి ఇచ్చినటువంటి హామీ అంటే ఆ బిల్లులో ఉన్నటువంటి క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, ప్యూరిటీ కావచ్చు వినియోగదారుల రక్షణ చట్టం కింద తీసుకురావడం జరిగింది. అది 2020 జూలై నుంచి ఇస్తున్నటువంటి వాటికి మనకు న్యాయం లభించేది కాదు. మనం సత్వర న్యాయం తీసుకునే దానికి అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ వీటిల్లో మనకి ఎక్కువగా డిజిటల్ ద్వారా, మనం ఈ కామర్స్ ద్వారా, డిజిటల్ ద్వారా చేసుకునేటటువంటి న్యాయం తీసుకునేదానికి ఉంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే కేసులు మనం వేస్తున్నప్పటికీ వాటిల్లోనే ఆన్లైన్ ద్వారానే మనం మళ్ళా ఆ కేసును కొనసాగించడం, ఆన్లైన్ ద్వారానే మళ్ళీ మనం వాటికి రిప్లైస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వినియోగదారుడు తన ఇంటి వద్ద నుంచే తన న్యాయాన్ని పొందగలుగుతాడు. రాష్ట్ర స్థాయి కమిషన్లో చేసుకోవచ్చు, 2 కోట్ల పైన జాతీయ స్థాయి కమిషన్లో చేసుకోవచ్చు. ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవంలో కాంపిటీషన్స్ నిర్వహించడం ఇవన్నీ చేస్తుంది. ఇందులో భాగంగా మనకు ఈరోజు కూడా చిత్తూరు జిల్లాలో ఈ వీటి మీద మనం నిర్వహించడం జరిగింది. వాటిలో వచ్చినటువంటి ప్రైజ్ విన్నర్స్ అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు సత్కరించడం జరుగుతుంది. కన్జ్యూమర్ ఎటువంటి సందర్భంలో కేసులు వేసుకోవచ్చు. కన్జ్యూమర్ కమిషన్లో చాలా మంది వక్తలు చెప్పారు. కన్జ్యూమర్ ఫోరం, కన్జ్యూమర్ కోర్ట్ అని. కానీ 2019 తర్వాత దీని పేరు మార్చబడింది. కన్జ్యూమర్ కమిషన్, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్. దీన్ని ఏ విధంగా వేసుకోవాలి? మనం కన్జ్యూమర్ కమిషన్లో చాలా మంది తెలియదు. వాటి కోసమే కన్జ్యూమర్ కమిషన్లో హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లో ఈవెన్ తెలియని నిరక్షరస్తులు కూడా వెళ్ళి అక్కడ తమకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పుకున్నా అంటే వాడు తగినటువంటి సలహాలు, సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ అనే డిస్ట్రిక్ట్లో ఉంటుంది, స్టేట్ కమిషన్ స్టేట్ లెవెల్లో ఉంటుంది, నేషనల్ కమిషన్ నేషనల్ లెవెల్ అంటే ఢిల్లీలో ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ పెక్యునియరీ జ్యూరిడిక్షన్ ఎంతవరకు మనం వేసుకోవచ్చు అంటే 50 lakhs. స్టేట్ కమిషన్ 2 crores up to 2 crores. నేషనల్ కమిషన్ అబౌట్ 2 crores. చాలా మంది చెప్పారు. మనం ఈ రైట్స్ను మనం ఏదైనా ఇన్ఫ్రింజ్మెంట్ అయినప్పుడు మనం తప్పనిసరిగా కన్జ్యూమర్ కమిషన్లో కేసు వేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ పోస్టర్లు వేసి వ్యతిరేకంగా నేను నా సర్వాన్ని వినిపిస్తాను, నా స్వరాన్ని వినిపిస్తాను. అవసరమైతే వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తానని బాధ్యత కలిగిన వినియోగదారునిగా నడుచుకుని వినియోగదారుల అవగాహన మరియు సంక్షేమం కొరకు ఎస్ఏ రేటింగ్ సెకండ్ ప్రైజ్ తెలుగు మీడియం, ఎస్ఏ రేటింగ్ ఇంగ్లీష్ మీడియం థర్డ్ ప్రైజ్ విన్నర్ ఏ రుషిత జెడ్పీహెచ్ఎస్ పెనుమూర్, ఆమె గారిపల్లి సోమల్ మండల్ కావేట్ నగర్ థర్డ్ ప్రైజ్ విన్నర్ శ్రీరామ.